హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అయోధ్య రామమందిరం దాదాపు 500 సంవత్సరాల క్రితం నుండి రామమందిరం కోసం జరుగుతున్న ప్రయత్నం ఈ రోజున ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన యోగి ఆదిత్యనాథ్ మరియు ముఖ్యంగా మన ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కాబోతుంది. రామాయణంలో దశరథ మహారాజు శ్రీరాముడి పట్టాభిషేకం ఎంత ఘనంగా చేయాలని అనుకున్నారో అంతకంటే ఎక్కువగా అంగరంగ వైభవంగా ఈ శ్రీరామ మందిరం ప్రారంభోత్సవాన్ని మన మోడీ గారు చేయబోతున్నారు. 70 ఎకరాల మందిర ఆవరణం, అలాగే గోపురం వరకు 161 అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది. ఇది 3 అంతస్తుల గుడి, 12 ద్వారాల నుండి ప్రవేశం ఉంటుంది. అయోధ్య రామ అయోధ్య రామ అంటూ ఈ రోజున ప్రతి ఒక్కరి నోట శ్రీరాముడి మాట. అయోధ్యలో రామాలయ నిర్మాణం 2020 ఆగస్టున ప్రారంభించారు. అది ఈరోజు అనగా 20 జనవరి 2024న పూర్తి కాబోతుంది. గర్భగుడి ప్రాంతంలో 40 కిలోల వెండి ఇటుకలతో భూమి పూజ ప్రారంభించారు. అలా ఒక శుభముహూర్తాన ఆలయ నిర్మాణం చేపట్టి ఈ రోజుకు పూర్తి చేశారు. ఈ మందిరం ఎత్తు 161 అడుగులు. ఇందులో 3 అంతస్తులు కలిగి ఉంటాయి. అలాగా 5 మండపాలు, 12 ద్వారాలను ఏర్పాటు చేశారు. ఇక్కడ మందిరం పునాది వేయడానికి ఎంతో కష్టపడ్డారు. ఇక్కడి నేల మందిరం పునాది వేసేందుకు అనుకూలంగా లేదు అని, ఇక్కడి మట్టి అంతా లూజ్ శాండ్ అని, మట్టి కాదని చాలా పరీక్షలు చేసిన తర్వాత ఇది పునాదికి సహకారం ఉండదు అని తెలుసుకున్నారు. కానీ అంతా దైవలీల. 14 అడుగుల వరకు అక్కడ ఇసుక మట్టిని తవ్వారంట. దాని తర్వాత ఐఐటి చెన్నై, ముంబై, గౌహతి నుంచి కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇందులో ఒక్క ఇనుప ముక్క కూడా వాడకుండా కేవలం సిమెంట్, కాంక్రీటు, వాటర్తోనే మరికొన్ని రసాయనాలతో ఈ ఫౌండేషన్ని పటిష్టంగా ఉండే విధంగా ఈ 14 అడుగుల భూమిని నింపేశారట. దాని తర్వాతనే మందిర నిర్మాణాన్ని ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రారంభించి 2024 లోపల పూర్తి చేశారు. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాలరూపం ఉంటుంది. అంటే ఆయన్ని రామ్లాలా అని పిలుస్తారు. ఆ విధంగా రామజన్మభూమి అయోధ్యలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న రామమందిరం. బాలరాముడిగా గుడిలోకి చేరిన రామస్వామి అంటే రామలాల. ప్రాణప్రతిష్ఠ వరకు కళ్ళగంతలతోనే బాలరాముడు ఉంటాడు. గర్భగుడిలో ఆసనంపై 51 ఇంచులు అంటే 130 సెంటీమీటర్ల బాలరాముడి విగ్రహం ఉంటుంది. నిలిచి ఉన్న రూపంలో 5 ఏళ్ల వయసు ఉన్న రామ్లాల దర్శనం కలుగుతుంది. పాలరాతి గర్భగుడిలో కృష్ణశిలపై చెక్కిన రామయ్య విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని ఇంత అందంగా రూపొందించిన శిల్పి పేరు అరుణ్ యోగిరాజ్. అంతా రామమయం. ఈరోజు రామమందిరంలో యజ్ఞ అగ్నిగుండం స్థాపన జరిగింది. రేపు 81 కలశాలతో పుణ్యాహవచనం జరుగుతుంది. 22వ తేదీన బాలరాముడిని తొలి దర్శనం చేసుకోనున్న ప్రధాని మోడీ. నరేంద్ర మోడీ గారే సాక్షాత్తు దశరథ మహారాజు రూపంలో శ్రీరాముడికి పట్టాభిషేకం చేస్తున్నట్టు తలపించే ఈ కార్యక్రమాన్ని చూడడానికి దేశం నలువైపుల నుండి బయలుదేరి వస్తున్నారు. ప్రత్యేక విమానంలో తిరుపతి, తిరుమల నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూని ప్రసాదంగా అయోధ్యకు తరలిస్తున్నారు టీటీడీ వారు. తొలి విడతగా 1,00,000 తిరుమల లడ్డూలను తరలించారు. చేనేతకు పుట్టినిల్లైన సిరిసిల్ల నుండి చేనేతదారులు సీతమ్మ వారికి బంగారు చీర సమర్పించనున్నారు. సెలబ్రిటీల కోసం ప్రత్యేక ప్రోటోకాల్ను జారీ చేసిన వైపీ సర్కార్. ప్రారంభోత్సవం వేళ అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. లక్షలాది మంది హాజరు కానున్న ఈ కార్యక్రమానికి సెక్యూరిటీ పరంగా 10,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే ఏఐ టెక్నాలజీ నిఘా కూడా ఉంచారు. 70 టన్నుల బంతిపూలతో రామమందిరం అలంకరణ చేస్తున్నారట. ప్రత్యక్షంగా దర్శించుకోలేని వారి కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి వివిధ భాషల్లో లైవ్ టెలికాస్టింగ్కి అవకాశం ఇస్తున్నారు. ఆ విధంగా మనం లైవ్ టెలికాస్టింగ్ ద్వారా మన టీవీ ఛానల్లో ఈ ప్రారంభోత్సవాన్ని దర్శించుకోవచ్చు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై శ్రీరామ్.